భారత ప్రజారాజ్యపు 76వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఈ కింది శాసనము చేసినది అధ్యక్ష. క్లాజ్ 1 ఈ చట్టమును తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ చట్టము అని 2026 అని పేర్కొనవచ్చును అధ్యక్ష. అదే విధంగా రెండవది ఇది 2025 నవంబర్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చినట్లు భావించవలెను అధ్యక్ష. అదే విధంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 21వ సెక్షన్ యొక్క సబ్ సెక్షన్ క్లాజ్ 3తో పాటు దాని కింద గల విశదీకరణను వదిలివేయవలెను అధ్యక్ష. అదే విధంగా తెలంగాణ పంచాయతీరాజ్ 3వ సవరణ అధ్యాదేశం 2025 ఇందు మూలంగా రద్దు చేయబడినది అధ్యక్ష. ఉద్దేశాలకు సంబంధించి ఉద్దేశాలు కారణాలు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులను మరియు జిల్లా ప్రజా పరిషత్తులను ఏర్పాటు చేయుటకు మరియు దానికి సంబంధించిన లేక వాటికి అనుబంధమైన విషయములను పొందుపరచుటకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 5వ చట్టం చేయబడినది. పైన చెప్పిన చట్ట ప్రయోజనముల కొరకు ఈ చట్టంలోని 8వ షెడ్యూల్ గ్రామాల జాబితాను కలిగి ఉన్నది అధ్యక్ష. 1990లలో సంభవించిన జనాభా విస్ఫోటనం వలన ఆహార భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా పోషకాహార లోపము, నిరుద్యోగము, వ్యాధులు అదేవిధంగా తగ్గిన ఉత్పాదకత మరియు ప్రతికూల సామాజిక ఆర్థిక ఫలితాలతో సహా పేదరికంకు సంబంధించినటువంటి సమస్యలు ఈ జనాభా పెరుగుదలతో ముడిపడి ఉన్నాయి అధ్యక్ష. దీనికి అధిగమించుటకు గాను 1994 మే 30వ తేదీన మరి అమల్లోకి వచ్చినటువంటి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టము 1994 యొక్క 21 సెక్షన్లోని సబ్ సెక్షన్ 3 కింద 2 పిల్లల పరిమితిని జనాభాను నియంత్రించే చర్యగా అమలులోకి తీసుకొచ్చింది అధ్యక్ష. 2 సంతానం ఉండడం వలన ఇద్దరు సంతానం ఉండాలనే నియమాన్ని అమలు చేసిన 30 సంవత్సరాల తర్వాత ప్రభుత్వము జనాభా విధానాన్ని సమీక్షించి తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలలో సంతానోత్పత్తి రేటు 1.7 చొప్పున సంతానము కలిగి ఉన్నది అధ్యక్ష. ఇది సంతానోత్పత్తి భర్తీ చేయగల స్థాయి కంటే తక్కువగా ఉన్నది అధ్యక్ష. ఈ తగ్గుదలకు కుటుంబ నియంత్రణపై పెరిగిన అవగాహన, మెరుగైన ఆరోగ్య సంరక్షణ ప్రత్యేకించి మహిళల్లో పెరిగినటువంటి అక్షరాస్యత మరియు పెరిగిన ఆర్థిక స్థిరత్వము వంటి అనేక కారణాలను చూడవచ్చు అధ్యక్ష. మొత్తం సంతానోత్పత్తి రేటు 1.7 స్థాయిలో కొనసాగించడానికి అనుమతిచ్చినట్లయితే భవిష్యత్తులో ఇది తెలంగాణ రాష్ట్ర జనాభా ప్రయోజనాలకు ప్రతికూలంగా మారుతున్నది అధ్యక్ష. రాష్ట్రంలోని తర్వాతి తరాల దీర్ఘకాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకొని మరి పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికైన ప్రతినిధుల నుండి వచ్చినటువంటి అభిప్రాయాల ఆధారంగా సరైన భర్తీ రేటును 2.1 వద్ద కొనసాగించుట అవసరమని ప్రభుత్వం భావించింది అధ్యక్ష. తెలంగాణలోని గౌరవ ఉన్నత న్యాయస్థానం 2024లోని రిట్ పిటిషన్ నెంబర్ 2661లో 2025 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయమని ఆదేశించింది అధ్యక్ష. తదనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టమని 2025 సెప్టెంబర్ 29వ తేదీన ఎన్నికల అధికారిక ప్రకటన జారీ చేయడం జరిగింది అధ్యక్ష. తెలంగాణలోని గౌరవ ఉన్నత న్యాయస్థానం 2025లోని రిట్ పిటిషన్ నెంబర్ 30217 మరియు సంబంధిత బ్యాచ్ ఆఫ్ కేసెస్లోని ఎన్నికల ప్రక్రియను కొనసాగించమని ఉత్తర్వులు ఇచ్చింది అధ్యక్ష. పై విషయాలను దృష్టిలో ఉంచుకొని గౌరవ ఉన్నత న్యాయస్థానపు ఆదేశాలను పాటిస్తూ ఎన్నికలు నిర్వహించుటకు గాను మరియు 2 పిల్లల పరిమితిని కొనసాగించడం వలన
కలిగే ఏవైనా కోలుకోలేని పరిణామాలను నివారించుటకు గాను జరగబోయే ఎన్నికలలో పైన చెప్పిన పరిమితిని తొలగించుట సరైనదని భావించి పైన చెప్పిన లక్ష్యాలను సాధించుటకు గాను పూర్తిగా పడిపోతున్న సంతాన సాఫల్యత రేటును మెరుగుపరచుటకు మరియు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించుటకు ప్రభుత్వము తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 5వ చట్టంలోని 21 సెక్షన్ యొక్క సబ్ సెక్షన్ క్లాజ్ 3ను తొలగించుటకు నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర శాసన మండలి అప్పుడు సమావేశంలో లేనందున వాయిదా పడినందున మరియు పై నిర్ణయంను వెంటనే అమలు పరచవలసినటువంటి అవసరం ఏర్పడినందున భారత రాజ్యాంగంలోని 213వ ఆర్టికల్ కింద గవర్నర్కు ఇవ్వబడినటువంటి అధికారంలోను వినియోగించుతూ 2025 అక్టోబర్ 31వ తేదీన తెలంగాణ గవర్నర్ తెలంగాణ పంచాయతీరాజ్ 3వ సవరణ అధ్యాదేశం 2025లోని 5వ తెలంగాణ అధ్యాదేశంను జారీ చేశారు మరియు దానిని 2025 నవంబర్ 1వ తేదీ నాటి తెలంగాణ గెజిట్లో ముద్రించడం జరిగింది అధ్యక్ష. ఈ బిల్లు పై అధ్యాదేశం స్థానంలో ఉంచుటకు ఉద్దేశించబడినది అధ్యక్ష. ఈ యొక్క బిల్లు ప్రధానంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో మరి తగ్గిపోతున్న జనాభా నిష్పత్తిని ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలను ఇవన్నింటినీ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్ణయం తీసుకొని మరి ఎన్నికలను కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. 2 పిల్లల పరిమితిని ఎత్తివేస్తూ ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే మనం ఈ నిబంధనలను సవరించాం అధ్యక్ష. 2018-19లోనే తెలంగాణలో నూతన పంచాయతీ చట్టం వచ్చింది. అప్పుడు మున్సిపాలిటీ చట్టం కూడా వచ్చింది అధ్యక్ష. మున్సిపాలిటీలలో అప్పుడున్నటువంటి ప్రభుత్వము 2 పిల్లల నిబంధనను ఎత్తేసింది, కానీ ఎందుకు పంచాయతీరాజ్ చట్టంలో మరి కొత్త చట్టమే తీసుకొచ్చారు. అప్పుడు ఈ నిబంధన ఎందుకు ఎత్తివేయలేదో వాళ్ళ దగ్గర గత ప్రభుత్వం దగ్గర మరి ప్రశ్నకైతే జవాబు లేనట్టుగా ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు మాత్రం మళ్ళీ ఎత్తేయండి మాట్లాడారు అధ్యక్ష. కాబట్టి ఈరోజు అదే సమయంలో పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా 2 పిల్లలకు మించి ఉంటే జీపీల్లో